రైతు రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. 2 లక్షలకు పైగా అప్పు ఉన్నవారికి రుణమాఫీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా 5 ఎకరాలలోపు ఉన్నవారికి రైతు భరోసా ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. వ్యవసాయం సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉందన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. రైతుల కోసం ఉచిత విద్యుత్ పథకం కొనసాగిస్తున్నామని చెప్పారు. కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్. ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పి